Good morning, guys. Good morning, sir. Yeah, good morning. At class level doubts ఉన్నాయండి? Anyone? Please confirm. Doubts ఉన్నాయండి నిన్నటి క్లాస్ లో సర్వీస్ కంపెనీలో 12 months transactions క్లియరా? Yeah, done guys. So second problem ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 30. ట్రేడింగ్ కంపెనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ అండి? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? హలో, వాయిస్ వినపడుతుందా? హలో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి? సో ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఐటమ్స్ కొనటం, అమ్మటం ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఇలా మంత్లీ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ముందుకు పోవాలి. దీంట్లో మనకి ఫ్రీ ఐటమ్స్ కూడా వస్తాయి. అవి ఎలా అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే, వీటిలో కూడా 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మీరు అది నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్ పెట్టచ్చు, బట్టల షాప్ పెట్టచ్చు, మెడికల్ స్టోర్ పెట్టచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పెట్టచ్చు. వాటిని పర్చేజ్ చేయడం, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం. ఫైనల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం. ఓకే, ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. దీనిలో మీ జిఎస్టీ ఉంటుందమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, జిఎస్టీ వేసి పెట్టండి. 37 కంట్రోల్ ఏ పర్చేస్లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చుకోండి, జూలై 1/7. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 15 lakhs. ఆల్ట్ సి, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. రిటర్న్ పిక్చర్స్, ఆల్ట్ సి. చెక్, ఎస్డి ఆఫీస్, పేమెంట్, డిపాజిట్ 25,000. తర్వాత సెల్ ఫోన్,
motor vehicle. To purchase. Thirty-seven. Control A. Alt C. Purchase. Purchase accounts. Control A. Alt C. Alt C. Stabilizers. Alt C. Numbers. 28%. Alt C. CGST. Okay. 76,800 in the match అయింది. తర్వాత F8 సేల్స్. చేయండి కదా సేల్స్ కదా పర్చేజ్ ఏమో ఇది ఓకే. F9. Alt C. Stabilizers. 28%. Open well pumps. Five percent. It's 39,050. Remember. And you profit and natural.
డే బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ లాస్ 500. పేజీ నెంబర్ 42లో చూడండి, నెట్ లాస్ మీకు కనబడుతుంది. ఇది బ్యాక్ సైడ్ మీకు గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కూడా ఉంటాయి. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ 48, 50లో కమిషన్ కేసు ఉంటుంది. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, షో గూడ్స్ ఇన్ వర్సెస్, షో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో డాష్బోర్డ్ అంటే ఇలా వస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్. ఓకే, అలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. జూలై అయిపోయిందా? ఆగస్ట్ చూడండి, ఏమైనా డౌట్ ఉందేమో. ఆగస్ట్ చూడమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆగస్ట్లో? ఆగస్ట్లో చూడండి, ఏమైనా అర్థం కానీ ఇంట్రెస్ట్ ఉన్నాయేమో. ఆగస్ట్ 16 చూడండి, మనం A to Z ట్రేడ్స్ నుంచి పర్చేజ్ చేసాం. సో వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు లాస్ట్ మంత్లో. మనం ఈ మంత్లో ఏం చేయాలి? డబ్బులు ఇస్తున్నాం. 18 A to Z ట్రేడర్స్ 3,96,500. డిస్కౌంట్ రిసీవ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2,000. ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్లో సేల్ చేస్తున్నాం. Alt C. Control A. Sales accounts. High capacity stabilizers 25, 900. Submersible pumps 2,500. GST. ఓకే, నెక్స్ట్ 26 అడ్వాన్స్ శాలరీ పేమెంట్ తీసుకోండి. ఆల్ట్ C. శాలరీ అడ్వాన్స్. కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ చూడమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు చూడండి, శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు. అతను ఏం చేశారంటే 4 months 500 పట్టుకోమని చెప్పాడు. ఓకే, సాలరీస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500 శాలరీ అడ్వాన్స్. తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి పర్చేజ్లో. ఓకే, సో టోటల్ క్వాంటిటీ 55, నార్మల్ క్వాంటిటీ 50, ఫ్రీ 5 ఐటమ్స్ ఇచ్చాడు. ఇవి ఎక్కడ కనిపించవు మనకి. ఓకే, పర్చేజ్లోకి వెళ్ళండి, F11. ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. కంట్రోల్ ఏ, రాజా ట్రేడర్స్. సో టోటల్ క్వాంటిటీ 55, బిల్లుడు 50, లో కెపాసిటీ 24, 20, 400, ట్యాక్స్, సిజిఎస్టీ. ఇలా తీసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఫార్మాట్ తీసుకోవాలి. అవి లేవు అంటే నో పెట్టాలి, F11 పెట్టి. అలా. తర్వాత 32 చూడండి. ఇప్పుడు ఫస్ట్ వీక్ మర్చెంట్స్, మీరు పర్చేజ్ సేల్స్ చేసింటారు లాస్ట్ మంత్లో. ఐ థింక్ పర్చేజ్ చేశారు. మీరు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, లేటుగా పే చేస్తున్నారు, అందుకు వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ వేశారు. ఫస్ట్ వీక్ ప్లేస్లో నేను A to Z తీసుకుంటున్నాను, మీరు ఫస్ట్ వీక్ తీసుకోండి. 6,45,450 మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పేడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. సో డెబిట్ A to Z, ఇంట్రెస్ట్ పేడ్, ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత F8, జావా ట్రేడింగ్, కంట్రోల్ ఏ, సేల్స్ కెపాసిటీ 22, 20, 750. లో కెపాసిటీ 6. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు. సో F8 లైక్ అక్టోబర్, నవంబర్ చూడండి. నవంబర్లో ఫ్రీ ఐటమ్స్ లేవు. సో F11కి వెళ్ళి ఫ్రీ ఐటమ్ తీసేయండి. తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు, దానిపైన చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఎస్, కంట్రోల్ ఏ, ట్రేడింగ్ కార్పొరేషన్ సీక్రెట్.
ఫైవ్ పడుతుంది. అండ్ చాలు. సేమ్. డిసెంబర్ చూడండి. డిసెంబర్ 50. సో స్టార్టింగ్‌లో మనం పర్చేజ్ చేసాం. ఇక్కడ రిటర్న్ జరుగుతున్నాయి 50లో. సో అప్పుడు అదర్ వాచెస్‌లోకి వెళ్ళి డెబిట్ నోట్ తీసుకోవాలి. ఏ టు జెడ్ ట్రేడర్స్ ఓకే. ఫస్ట్ స్టెబిలైజర్స్ 10 రేట్ ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. టాక్స్ ఇవ్వాలి. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ 10 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్ టు ఏ టు జెడ్ ట్రేడర్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇన్వెంటరీలో డెబిట్ నోట్ పర్చేజ్ రేట్ నుండి డెబిట్ నోట్ తీసుకోవాలి. జనవరి చూడండి. జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్. హై కెపాసిటీ 15 700 మల్టిపుల్ పంప్స్ 2300 జిఎస్టీ జిఎస్టీ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి మార్చ్ తర్వాత ప్రొవిజన్ ఎంటర్స్ F7 salaries ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 1800 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్
కరెంట్ అసెట్స్. తర్వాత డ్రాయింగ్స్. తర్వాత ఇంతవరకు చేసిన తర్వాత లాస్ట్ వాల్యూ అది వస్తది. 19,793.48 ఆ వాల్యూ వస్తది. వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లో కలపాలి. ఇప్పుడు నాకిక్కడ వేరే వాల్యూ వచ్చుంటది. మీరు అన్నీ చేసిన తర్వాత మీకక్కడ ఆ వాల్యూ వస్తుంది. అది యాడ్ అయితది. మీకది 0 అయితది. ఇలా. ఓకే. ఇలా ఎంటర్ చేయాలండి. ఇది గూడా స్ప్లిట్ చేయొచ్చు ఇప్పుడు. బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. ఇప్పుడు నేను అన్ని మంత్‌లు చేయలేదు కాబట్టి నాకు ఇవన్నీ లెఫ్ట్ లయబిలిటీస్ కూడా అసెట్ సైడ్ వచ్చాయి. ఓకే. ఇక్కడ 15,18,000 ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇదే వాల్యూ స్ప్లిట్ చేసిన తర్వాత కంపెనీలో కూడా వచ్చేస్తుంది చూడండి. 1425 ఎంటర్. ఎంటర్. ఓకే. ఇప్పుడు ఆల్టర్ చేసుకోవాలి. ఆల్టర్ కంట్రోల్ రైట్ 54, 25 ప్లే 25, 26 ఓకే. ఈ విధంగా ఆల్టర్ చేసుకోవాలి. 25, 26 నో వోచర్స్. చూడండి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. సేమ్ వాల్యూ ఆటోమేటిక్‌గా వచ్చేసుంటది. 15,18,000 ఆల్ట్ F2 వచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ లేయర్ మార్చాలి. వోచర్స్. రెంట్ పేయబుల్ చేసావు. ఇక్కడ 0 చేయొచ్చు. పేమెంట్. ఓకే. ఇలా గైస్ దీన్ని మనం ట్రేడింగ్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీ డౌట్స్? క్లియర్? గైస్. బై. మార్నింగ్ గైస్. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా. నెక్స్ట్ వన్ చూడండి. ఫైనల్ జనరల్ ప్రాబ్లం వ్యాట్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. సో జిఎస్టీ రాకముందు మన ఇండియాలో వ్యాటే ఉన్నింది. సో ఈ వ్యాట్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి వ్యాట్‌లో ఉన్నప్పుడు ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేటివి. మల్టిపుల్ టాక్సెస్ పడేటివి. ఇప్పుడు మొబైల్ మన లైక్ ఆంధ్రాలో 5% ఉంటే తమిళనాడులో 12.5, కర్ణాటకలో 14.5 అలా ఉండేది. ఏ ఐటెమ్ ఎక్కడ కొనినా, అమ్మినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలని మనకి ఇండియాలోకి జీఎస్టీ తీసుకొచ్చారు. వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే పర్చేజ్‌కి ఇన్‌పుట్ ట్యాక్స్, సేల్స్‌కి అవుట్‌పుట్ ట్యాక్స్ పడేది. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సీఎస్టీ ట్యాక్స్ పడేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. మన ఇండియాలో అయితే ప్రెజెంట్ లేదు. వేరే దేశాల్లో ఉంది. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ బిఫోర్ మనకు వ్యాట్ రాకముందు ఎలా ఉంది అనేసి ఒక ప్రాబ్లమ్ పెట్టున్నారు. ఓకే. సో ఇది ఎలా చేయాలి? వ్యాట్‌లో ఉన్నప్పుడు టాక్స్ అనేది లెడ్జర్‌లో ఇచ్చేవాళ్ళం. టాక్స్ అనేది లెడ్జర్‌లో ఇచ్చేవాళ్ళం. ఓకే. చూడండి.
క్రియేట్ కంపెనీ ఆంధ్ర ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి, నో నీట్. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ అవసరం లేదు, నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎస్. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. వ్యాట్ లో ఉన్నప్పుడు 9 డిజిట్స్ లో ఒక వ్యాట్ నెంబర్ ఉండేది. ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మన కంపెనీది సప్లయర్స్ ఉంటుంది, వెండర్స్ ఉంటుంది, లైక్ కస్టమర్స్ కూడా ఉంటుంది వ్యాట్ నెంబర్. ఇట్ సో తర్వాత నెక్స్ట్ పర్చేస్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11 లో ఆప్షన్ వేసి పెడతావో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఎస్. 5% ఇవ్వాలి. 5% ఇన్పుట్ వ్యాట్ పై ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. సన్రీ ట్రేడర్స్ వీళ్ళకి కూడా ఒక టిన్ నెంబర్ ఉంటుంది, అది ఒరిజినల్ గా ఇక్కడ ఇచ్చేవాళ్ళం. దానికి లేదు కాబట్టి నో లీడ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. పర్చేస్ కు సేల్స్ కు మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఎస్. మళ్ళీ వచ్చింది. డెప్టర్స్ ఇలా కూడా టిన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చేవారు బ్యాట్ నెంబర్. తర్వాత బాలు ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్స్, అదర్ ఎంప్లాయీస్. సన్రీ డెప్టర్స్ మ్యూట్ లో పెట్టుకోండి, నైస్ వస్తుంది. Corporate 5%. Duties and taxes. Corporate 5%. Duties and taxes, VAT. ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్లిక్ చేసాను. తర్వాత యూనిట్స్ లో జస్ట్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఐటమ్ ల్యాప్టాప్స్, నంబర్స్ లెనోవో ల్యాప్టాప్స్, నంబర్స్ వివో మొబైల్స్, ఒప్పో మొబైల్స్, నంబర్స్. ఎంటర్ చేసుకోవాలి.
escape వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి, రిసిప్ట్, క్యాపిటల్ 5 lakhs, క్యాష్. నెక్స్ట్ purchase. సో కావ్య సొల్యూషన్స్, హెచ్పి ల్యాప్టాప్, లెనోవో ల్యాప్టాప్స్ 23,000. 8,45,000 మనం పర్చేజ్ చేసాం. దాని అమౌంట్ అండర్ కింద ఇవ్వాలి ట్యాక్స్, ఇన్పుట్ వ్యాట్ 5%, 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. తర్వాత సేల్స్, కోమలి మర్చెంట్స్, హెచ్పి ల్యాప్టాప్ 30,000. 26,000. 8,78,000 మనం సేల్ చేసాం. దాని కింద అవుట్పుట్ వ్యాట్ 5%, 3,900. పర్చేస్, పాలు ప్రైవేట్ లిమిటెడ్, వివో మొబైల్స్ 32,500. మొబైల్స్ 25, 3,500, 1,62,500. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి 8,125. నెక్స్ట్ పర్చేస్, సేల్స్, అదర్ ఎంటర్ప్రైజెస్, వివో మొబైల్స్ 20, రేట్ 2,800. Oppo mobiles 25, 3,900. Output VAT 5%. Escape. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ మనకి 1,45,000. మరి F2 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. Display more reports, trial balance. Account books, purchase register, sales register, receipt register, control register. ఫైనల్ గా వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ కనిపించేది. ఇప్పుడు వ్యాట్ ఇండియా లేదు కాబట్టి ఆ ఆప్షన్ ఇక్కడ పెట్టలేదు. లేదంటే అవుట్పుట్ ఇచ్చి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో అది ఇక్కడ ఇవ్వలేదన్నమాట. ఇది ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్, వితౌట్ జిఎస్టీతో జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వ్యాట్ వరకు. ఓకే, ఇప్పుడు మన జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం.